హాయ్ అండి. ఈ స్వీట్ పేరేమిటో మీకు తెలుసా? దీని పేరు అమృతఫలం అండి. పాతకాలపు రోజుల్లో మా నానమ్మ మాకందరికీ చేసి పెట్టిన స్వీట్ అండి. అప్పట్లో స్వీట్ షాపులు లేవు కాబట్టి స్వీట్ కావాలా, తియ్యగా ఏదన్నా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈజీగా వచ్చండి. చాలా బాగుంటుంది. దీనికోసం 1.5 కప్పు బియ్యపిండి ఒక పాత్రలో వేసుకొని, పావు కప్పు చక్కెర, 1 స్పూన్ యాలకల పొడి, ఒక పావు లీటర్ పాలు పోసేసుకొని, 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని వీటంతటిని బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే ఇది గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఇది గట్టిపడేటప్పుడు కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఉండలు ఉండకూడదు. తిప్పుతూ ఉంటే ఇది స్వీట్ గట్టిపడిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అమృతఫలము బాగా స్మూత్గా వచ్చేసింది. దీనికి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ముద్దలాగా చేసేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద అన్నట్టు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఉండలు చేసేసి మధ్యలో కొంచెం గుంట చేసి గుంట నిండా నెయ్యి పోసుకొని తింటే దీని టేస్ట్ అదుర్సండి. చాలా బాగుంటుందండి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ అని కాదు, ఆవు నెయ్యి వాడుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది.